ఫాదర్ ఏ సూపర్ హీరో. ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు సార్. ఏంట్రో గ్యాప్ ఇచ్చా వచ్చింది. ఓకే గైస్, కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే పూర్తి సాంగ్ అయితే వినిపించలేను. ఒకవేళ పూర్తి సాంగ్ తోటి అయితే మీరైతే వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే పూర్తి సాంగ్ తోటి అయితే ఒకసారి వినండి గైస్. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఈ విధంగా అయితే మనమైతే ఒక 2-3 మినిట్స్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ప్లీజ్ వీడియోని అయితే పూర్తి ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు అయితే చూసి మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుంటే ట్రై చేయండి గైస్. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోని ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చెప్తాను గైస్. దీనికోసం అయితే ఫస్ట్ అయితే మనమైతే కైన్మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, ఫస్ట్ అయితే కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మనైతే స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా 16:9, దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఫస్ట్లో మనకు బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసేసరికి ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. అందులోనే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేయండి. దీనైతే ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఒక వాట్సాప్ స్టేటస్కి మినిమం 30 సెకండ్స్ వరకు ఉండాలి కాబట్టి ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఒక టెక్స్ట్ అనేది ఇవ్వాలి గ్యాస్. టెక్స్ట్ కోసం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఈ టెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే హ్యాపీ ఫాదర్స్ డే అని అయితే మనమైతే ఒక టెక్స్ట్ అయితే ఇద్దాం. ఓకే, ఈ విధంగా హ్యాపీ ఫాదర్స్ డే అని అయితే ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాం గైస్. హ్యాపీ వచ్చేసి పైన పెట్టండి, ఫాదర్స్ డే కింద పెట్టేసండి. ఓకే, ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయితే చేసుకుందాం. సెకండ్లోకి వెళ్ళేసి అయితే మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటున్నారో ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి గ్యాస్. నేనైతే ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ ఫాంట్కి అయితే కలర్ చేంజింగ్ అనేది చేద్దాం. ఇప్పుడు వైట్ ఉంది కదా, ఏదో ఒక వేరే కలర్ అయితే చేంజ్ అయితే చేద్దాం. దానికోసం అయితే ఇక థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేయండి. నేనైతే బ్లూ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. బ్లూ కలర్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే అవుట్లైన్ అని కనిపిస్తుంది గైస్. అవుట్లైన్ వచ్చేసి నేనైతే ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ అయితే ఇచ్చేస్తున్నా గైస్. అవుట్లైన్ మీరు కూడా ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా అవుట్లైట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లీ మీద అయితే క్లిక్ అయితే చేయండి గైస్. ఓవర్లీ మీద అయితే ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ మీకు ఒకలా కనిపించలేదు అనుకో, ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో గ్లిటర్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసి ఇందులో ఒక టూల్ని అయితే మనం అయితే యూజ్ అయితే చేస్తున్నాం. నేనైతే ఈ టూల్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. దీనైతే ఒక సైడ్ అయితే పంపిస్తున్నాను. దీన్ని ఫుల్గా పెట్టుకోవచ్చు, కానీ మనకు ఫుల్ పెడితే ఏంటంటే బబుల్స్ పెద్దగా కనిపించి మనకంత షోయింగ్ అట్రాక్టివ్గా ఉండదు కాబట్టి ఒక సైడ్ అనేది పెట్టేస్తున్నాను. దీని ఇంకో డూప్లికేట్ అయితే చేసుకుందాం. దానికోసం రైట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే డూప్లికేట్ అవుతుంది గైస్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ ఓవర్లీ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ ఓవర్లీ మీద క్లిక్ చేసేసి మళ్ళీ గ్లిటర్స్ అని కనిపిస్తుంది, అందులోకి వెళ్ళేసేసి మళ్ళీ ఇందులో అయితే ఇంకొక ఎఫెక్ట్ అయితే యూజ్ అయితే చేద్దాం గైస్. ఇది వచ్చేసి ఇది కూడా యూజ్ అయితే పైన పెట్టేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది గైస్. ఈ 3 అయితే మనమైతే యూజ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంతవరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది స్టెప్. అండ్ స్టెప్ 2 వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫోటోస్ యాడ్ చేయాలి అండ్ టెక్స్ట్స్ యాడ్ చేయాలి గైస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి, ఓవర్లీ మీద క్లిక్ అయితే చేసేయండి గైస్. ఓవర్లీ మీద క్లిక్ చేసేసి లవ్ ఫ్రేమ్స్ లెక్క కనిపిస్తుంటాయి గైస్. ఇందులోని ఇన్ లవ్ అని కనిపిస్తుంది గైస్, దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకే, ఇందులో వచ్చేసి మనం అయితే కొన్ని ఫ్రేమ్స్ అయితే యూజ్ అయితే చేద్దాం గైస్. ఓకే, మీకు ఏ ఫ్రేమ్ కావాలనుకుంటే ఆ ఫ్రేమ్ అయితే తీసుకోండి. నేనైతే కొన్ని ఫ్రేమ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక 4-5 ఫ్రేమ్స్ వరకు అయితే తీసుకోండి. మీ ఇష్టం వచ్చినవి కూడా తీసుకోండి. నేనైతే కొన్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రేమ్స్ అయితే నేనైతే ఇచ్చేసాను. ఈ ఒక 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చేసాను. అవి చెప్పాను కదా, అక్కడికి వెళ్ళైతే మీరు కూడా అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మనకు ఫ్రేమ్ స్టార్టింగ్ అయితే తీసుకోండి. ఫ్రేమ్ స్టార్టింగ్ నుంచి తీసుకొని ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద అయితే క్లిక్ అయితే చేయండి. మీడియా మీద క్లిక్ చేసేసి ఏంటంటే ఇప్పుడు మీ ఫాదర్ తోటి ఉంటాయి కదా ఫొటోస్, అవైతే యాడ్ అయితే చేయండి. నేనైతే ఎగ్జాంపుల్కి అయితే నేనైతే ఇక్కడ యాక్టర్స్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చిరంజీవి సార్ ఫోటో ఉంది, ఇదైతే నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి గైస్, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది అయితే పంపించేసేయండి. మనకైతే ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
ఓకే, ఈ విధంగా అయితే మనమైతే బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్లో కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ మీడియా మీద అయితే క్లిక్ అయితే చేయండి. మీడియా మీద క్లిక్ చేసేసి మళ్ళీ అయితే మీరైతే మీ ఫాదర్ మీ ఫోటో అయితే మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకోండి గైస్. ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది పంపించేసేయండి. సెండ్ టు బ్యాక్ అనేది పంపించేసి దీనికోసం అయితే కొంచెం అయితే ఈ విధంగా అయితే రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసేసి కానీ సూపర్ అంటే సూపర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది మనకు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఈ ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్లో కూడా మీకు నచ్చిన ఒక ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ నేనైతే ఇంకొక పర్సన్ అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ మహేష్ బాబు సార్ ఫోటో ఉంది. ఆ మహేష్ బాబు ఫోటో పెట్టేసి అయితే నేనైతే చూపిస్తాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అని అయితే పంపించేసేయండి. సెండ్ టు బ్యాక్ అనేది పంపించిన తర్వాత మనకైతే ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్స్ట్రా మెటీరియల్ కనిపిస్తుంది కదా, ఒకవేళ దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్రాపింగ్ అని కనిపిస్తుంది. ఈ క్రాపింగ్లోకి వెళ్ళేసేసి ఈ బాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంచేసుకోండి. మిగతా అంతా ఈ విధంగా అయితే రిమూవ్ అయితే చేసుకోండి. అప్పుడైతే మనకైతే ఎడ్జెస్ అనేది కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది. ఓకే, మీకు ఈ విధంగా అయితే మీరైతే ప్రతి ఒక్క ఫోటో మీరైతే మీ ఫాదర్తో ఉన్న ప్రతి ఒక్క ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి గైస్. ఏం లేదు, సింపుల్గా యాడ్ చేసుకొని ఒక సెండ్ టు బ్యాక్ అని అయితే పంపించేయడమే. ఓకే, ఈ విధంగా అయితే ప్రతి ఒక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్లో వచ్చేసి ఏంటంటే నేనైతే ఫ్యామిలీ ఫోటో అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సేమ్ మీడియాకి వెళ్ళేసేసి ఏంటంటే ఈ విధంగా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో ఫస్ట్ నుంచి మీ ఫాదర్తో మీ ఫోటో యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మీ ఫ్యామిలీ ఫోటో యాడ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి చూడండి గైస్. ఈ విధంగా అయితే నేనైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేశాను. సేమ్ మీరు కూడా అయితే మీ ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి గైస్. ఈ విధంగా అయితే మనమైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని టెక్స్ట్ అనేది వర్డ్స్ అనేది ఇద్దాం గైస్. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఫాదర్ గురించి కొన్ని వర్డ్స్ అనేది మనమైతే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క వర్డ్స్ లెక్క అయితే మనమైతే ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోటోకి వచ్చేసి మై హీరో అని అయితే నేనైతే టైప్ అయితే చేస్తున్నాను గైస్. ఈ విధంగా ఓకే, మై హీరో అని టైప్ చేసిన తర్వాత నేను ఫంట్ స్టైల్ వచ్చేసి మీరైతే ఏది కావాలని కూడా అదైతే ఇచ్చేసేయండి గైస్. నేనైతే ఒక ఫంట్ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఆ ఫంట్కి వచ్చేసి నేనైతే రెడ్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను గైస్. రెడ్ కలర్ ఇచ్చేసి ఇక్కడ అవుట్లెట్ అని కనిపిస్తుంది. ప్రతి యాడ్ చేసిన దానికి ప్రతి దానికైతే కొంచెం అవుట్లెట్ అయితే ఇవ్వండి గైస్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. అండ్ ఇదైతే ఇచ్చేసిన తర్వాత ఇదైతే కింద అయితే నేనైతే సెట్ చేస్తున్నాను. ఓకే, మనమైతే ఈ విధంగా కింద సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే యానిమేషన్ మీద క్లిక్ చేసేసి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోండి గైస్. లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం అయితే స్లోనెస్ అనేది పెంచుకోండి. 1.5 అయితే పెట్టుకున్నాను. 1.5 పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే మనకైతే సింపుల్గా స్లోనెస్ అనేది వస్తుంటుంది. అండ్ ప్రతి ఒక్క ఫోటోకి అయితే ప్రతి ఒక్క ఇట్లా కొటేషన్ లెక్క అయితే మీరైతే పెట్టుకోండి గైస్. ఓకే గైస్, ఈ విధంగా అయితే నేనైతే ప్రతి ఒక్క ఫోటోకి అయితే ఒక వర్డ్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫోటో ఉంది కదా, మీ ఫాదర్తో ఉన్న ఫొటోస్ అనేది మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడ ఈ ఫోటోని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఈ ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసండి. క్రాపింగ్లోకి వచ్చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని అయితే దీన్ని అయితే ఫుల్ అయితే పెంచుకోండి. ఓకే, ఈ విధంగా పెంచుకున్న తర్వాత దీని అయితే ఒక సైడ్లోకి అయితే ఇక్కడైతే ఇచ్చేసినాను. ఇక ఈ సైడ్లో అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను. ఈ సైడ్లో ఇచ్చేసి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసి ఈ సైజులో ఇచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఖాళీగా ఉంది కదా ఎంటీ ప్లేస్లో అయితే ఇప్పుడు ఒకటైతే ఇట్లా రాసుకుంటూ వెళ్ళేసేయండి. నేనైతే ఇప్పుడైతే యాడ్ చేసిన ప్రతి ఒక్కటైతే ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను. లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే మన ఫోటో అయితే ఇచ్చేసి ఈ విధంగా అయితే మనమైతే ప్రతి ఒక్క ఫోటోకి యాడ్ చేసాం కదా, అవన్నీ అయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే మనమైతే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చేసేయండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక్కసారి అయితే హ్యాపీ ఫాదర్స్ డే అని అయితే మళ్ళీ అయితే ఒక్కసారి అయితే చెప్దాం గైస్. దానికోసం అయితే సేమ్ మళ్ళీ కూడా ఒకసారి అయితే హ్యాపీ ఫాదర్స్ డే అనేది ఒకసారి అయితే టెక్స్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఫాదర్స్ డే అనేది ఈ విధంగా అయితే సెట్ చేసిన తర్వాత ఒక ఫాంట్ స్టైల్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత లాస్ట్ కలరింగ్ వచ్చేసి నేనైతే గ్రీన్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ గ్రీన్ కలర్ ఇచ్చేసినాక ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లీ మీద అయితే క్లిక్ అయితే చేశాను. ఓవర్లీ మీద క్లిక్ చేసి ఇందులో ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేయండి గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, నేనైతే గ్లిటర్లోకి వెళ్ళేసి ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను గైస్. ఈ ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత అండ్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లీ మీద క్లిక్ అయితే చేయండి. ఓవర్లీ మీద క్లిక్ చేసి ఈ లవ్ షేప్ ఉంది కదా, ఈ లవ్ షేప్ అయితే నేనైతే ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను.
అండ్ ఇక్కడైతే మనమైతే ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. అండ్ ఫాదర్ హ్యాపీ ఫాదర్స్ డే ఉంది కదా, దాన్ని వచ్చేసి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అనేది ఇచ్చేసేయండి. అయితే మనకైతే ఫ్రంట్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే గైస్, జస్ట్ ఈ విధంగా అయితే మనమైతే ఒక 2-3 మినిట్స్లో అయితే ఈ వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఐ హోప్ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.